నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇటీవల డైట్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో మెనూ అమలుపై విద్యార్థులను ఆరా తీశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లలకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందుతుందా అని మంత్రి అడిగారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందుతోంది అని తల్లిదండ్రులు సంతృప్తిని వ్యక్తం చేశారు. వీధుడు కూలినాలు తీసుకో సరే సరే ఒక పని చేస్తా, నేను నీకు ఛార్జీలు పంపిస్తా, ఏర్పాటు చేస్తా. ప్రతి వారం వచ్చి మీ పాప ఒకసారి చూసుకో, దగ్గరనే కదా. ఇక్కడ ఓ రోజు ఇడ్లీ పెడుతున్నారు, ఓ రోజు పూరి పెడుతున్నారు, ఓ రోజు అదేంటి బోండా ఇస్తున్నారు, మంచిగా సాంబారు చట్నీలు. వారానికి 4 సార్లు నెలకు ఎన్నిసార్లు కోడి మాంసం పెడతావు మీ పాపకు? నెలకు మామూలుగా మీ పాపకు నాన్ వెజ్ అంటే కోడి చికెన్ కానీ మటన్ పెడతావు? ఎప్పుడైనా నెలకు ఎన్నిసార్లు పెడతావు? ఇక్కడ కూడా ప్రతి వారం కూడా 6 సార్లు, వారం కాదు 5 రోజులకు ఒకసారి, 5 రోజులు 6 అంటే 5 రోజులకు ఒకసారి చికెన్ మటన్ పెడుతున్నారు. సాయంకాలం పూట టిఫిన్ పెడతావా మీ పాపకు? ఏం పెట్టారు? ఇక్కడ మంచి టిఫిన్ పెడుతున్నారు. సాయంకాలం పూట రాత్రి భోజనం పెడుతున్నారు. మంచిగా మీ పాపకు ఏమైనా ఆడుకోవడానికి ఉన్నాయి, అక్కడ ఆడిపిస్తారా మీ దగ్గర? ఏం ఆడిపి ఇక్కడ మంచిగా చెస్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు, తర్వాత రకరకాల క్యారమ్ బోర్డు ఆడిపిస్తారు, ఇవన్నీ ఆడిపిస్తారు. వాళ్ళు ప్రతి వారం వచ్చి చూసుకో సరేనా? ఒకసారి మాట్లాడండి, బాగా ఒకసారి మాట్లాడు. ప్రతి శనివారం వస్తామని చెప్పు. శనివారం రా.